అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉండడం వల్ల కలిగే ఫలితాలు. సాధారణంగా జాతకంలో 3, 6, 8, 12 స్థానాలను దుస్థానాలుగా పేర్కొంటారు. దీనిలో ముఖ్యంగా 6, 8 స్థానాలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. కొందరి జాతకాలలో అష్టమ స్థానంలో అత్యధిక గ్రహాలు ఉంటాయి. ఇటువంటి జాతకాలకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది పరిశీలన చేద్దాం. అష్టమ స్థానము అనగా లగ్నం నుండి 8వ స్థానం. ఈ స్థానంలో కనీసం 3 గ్రహాలు ఉంటే అత్యధిక సమస్యలు ఉంటాయి. బాల్యం నుండి ఇటువంటి జాతకులు యుక్తవయసు వచ్చేవరకు నిరాశ, అపజయాలు, అవమానాలు, చదువుకు ఆటంకాలు, తల్లిదండ్రులకు దూరంగా ఉండడం, కనీస అవసరాల కొరకు కష్టపడడం వంటి అనేక ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలు అష్టమ స్థానంలో కనీసం 3 గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడతాయి. 3 కన్నా ఎక్కువ ఎన్ని గ్రహాలు ఉంటే ఆ సమస్యలు మరింత ఉధృతం అవుతాయి. జాతకుడు దీని నుండి ఖచ్చితంగా తప్పించుకోలేడు. భవిష్యత్తులో రాబోయే సమస్యలను తట్టుకుని నిలబడే శక్తి కోసం ముందుగానే గుర్తించవలెను. ఈ అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రమాదాలు, గండాలు, ప్రాణహాని, నమ్మకద్రోహం వంటి సమస్యలు ఏర్పడతాయి. సాధారణంగా అష్టమ స్థానం సూచించే విషయాలు అవమానం, అసహ్యం, పై స్థాయి నుంచి సాధారణ స్థాయికి రావడం, చెయ్యని నేరానికి శిక్షలు, జైలు శిక్ష, ఆకస్మిక ధనలాభం, ఆయుష్ వృద్ధి, షేర్ మార్కెట్ కలిసి రావడం. ఈ విధంగా కొన్ని మంచి పనులు ఉన్నప్పటికీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు అనేక సమస్యలు ఇచ్చినట్టే అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు ఆయుష్ అభివృద్ధి, ఆకస్మిక ధనలాభం, విదేశాలలో స్థిరపడడం, ధనాభివృద్ధి వంటి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. పాప గ్రహ సంబంధం ఉన్నప్పుడు జాతకుడికి 30 సంవత్సరాల వయసు నుండి సమస్యలు అధికం అవుతాయి. యుక్త వయసు తరువాత జీవితకాలం ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుండి జాతకుడు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా లగ్నానికి శుభగ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు సమస్య తీవ్రత తక్కువగా ఉంటుంది. లగ్న పాప గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సమస్యకు గ్రహశాంతి నిమిత్తం అత్యధిక ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. కొన్ని గ్రహాలకు చిన్న చిన్న పరిహారాలు లేదా సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే మార్గం తెలుసుకుంటే సమస్యల నుండి బయటపడతారు. అష్టమ స్థానంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో పరిశీలించుకుని దానికి తగిన చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు, కొన్ని నియమాలు పాటించినప్పుడు జాతకుడు బాధాకరమైన జీవితం నుండి మారి సంతోషకరమైన జీవితంలో స్థిరపడగలుగుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.